joy. All right, why do we celebrate Christmas? ఎక్కువ చెప్పను, let me be very brief. Why did Jesus come? చాలా మంది చాలా విషయాలు చెప్తారు. ఎందుకు యేసయ్య వచ్చారు? యేసయ్య మనం రక్షించడానికి వచ్చారు. Yes or no? Yes. Jesus came because God sent Jesus because he loves us. Yes or no? But there are some things that we can learn. Why do we celebrate? Celebration లో డాన్స్, ఇప్పుడు మీరు కొందరు చూసి ఇలా డాన్స్ చేస్తున్నాం అలా డాన్స్ చేస్తున్నాం అంటారు. జాగ్రత్తగా గమనించండి. నేను ఎప్పుడు కూడా ఒకటి వినేవాడిని, బాత్రూమ్ సింగర్ విన్నాను. ఎంతమంది విన్నారు బాత్రూమ్ సింగర్ అనే పదం? ఫస్ట్ టైం హోమ్ డాన్స్ అన్ని చూసా. అంటే మీ ఇంట్లోనే మీరు డాన్స్ చేస్తారని నాకు అర్థం. చర్చికి వస్తే మీ ఇంట్లో మాత్రం పులి డాన్స్ చేస్తున్నారు. మై బ్రదర్ ప్రవీణ్ ఏం డాన్స్ చేశారు అక్కడ? దేవదానం బ్రదర్, మీరు మీ ఇంట్లోనే చేస్తున్నారు, క్యాల్ చేస్తున్నారు, ఇయర్కి ఒక్కసారి చేస్తున్నారు, ప్రతి ఆదివారం మీరు దేవుని స్తుతించును గాక. నథింగ్ రాంగ్ టు డాన్స్. దట్స్ ద వే టు షో మై లవ్ టు గాడ్. కొందరు నాట్యం ఆడుతారు. ఎందుకు నాట్యం ఆడుతున్నారు? గట్టి ఎందుకు పాడుతున్నారు? దట్స్ హౌ ఐ సెలబ్రేట్. మీరు కొందరు కొత్త బట్టలు వేసుకుంటారు, కొందరు అరిసి దేవుని స్తుతిస్తారు. ఈచ్ వన్ సెలబ్రేట్స్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ యూ కమ్. అవునా కాదా అండి? ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. కొందరు చెప్పులు ఇప్పే సంఘానికి వస్తారు, కొంచెం చెప్పులు వేసుకొని వస్తారు. ఇట్స్ దేర్ అండర్స్టాండింగ్. కానీ నేనేమంటానంటే, ఆయన బికాజ్ హీ ఈస్ బార్న్, బికాజ్ హీ కేమ్ ఫర్ అ సిన్నర్ లైక్ మీ, ఐ విల్ రిజాయిస్. I don't want to think about anybody. I want to celebrate because what Jesus has done in my life. వ్యక్తిగతంగా దేవుడు నా జీవితంలో ఏం చేశారో దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నేను సెలబ్రేట్ చేస్తాను. ఇట్స్ అ పర్సనల్ రిలేషన్షిప్. అందరూ ఏమనుకుంటారు కాదు, నాకు దేవునికి మధ్య రిలేషన్షిప్ని బట్టి ఐ సెలబ్రేట్. Somebody should celebrate. So celebration. Christmas is celebration. Amen. Hallelujah. Christmas రోజు it will be a different sermon. అందుకే మార్నింగ్ వేరు ఈవినింగ్ వేరు అన్నాను. Amen. Let's see why Jesus came. Why we celebrate Christmas? We are celebrating Christmas. Why? Because it's God's ability to execute his plan on the earth. ఎందుకు సెలబ్రేట్ చేస్తాం క్రిస్మస్ అంటే, దేవుని ఎబిలిటీ ఉంది. వాట్ ఈస్ గాడ్స్ ఎబిలిటీ? టు ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్ ఆన్ ది ఎర్త్. దేవుని ప్రణాళికను, ఆయన ప్రణాళికను ఈ భూమి మీద ఆయన ఎగ్జిక్యూట్ చేయగలిగే ఆయనకు సామర్థ్యత ఉంది కాబట్టి నేను సెలబ్రేట్ చేస్తాను. ఆమెన్ చెప్దామా? వై డు ఐ సెలబ్రేట్ క్రిస్మస్? బికాస్ ఐ బిలీవ్ గాడ్ విల్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్స్ ఇన్ మై లైఫ్. ఆమెన్ చెప్దామా? అందుకే ఒక మాట చెప్తాను, మీ లైఫ్లో ఒక్క చాప్టర్ బ్యాడ్గా ఉంటే మీ లైఫ్ బ్యాడ్ కాదు. ఇట్స్ అ ఫేస్. ఇట్స్ జస్ట్ అ ఫేస్ ఇన్ యువర్ లైఫ్. థింగ్స్ విల్ చేంజ్ ఫర్ గుడ్ ఇన్ లైఫ్. దే విల్ కమ్ అ టైమ్ where you will look back all the అవి పాతవన్నిటిని మీ జీవితంలో సాక్ష్యం అవును గాక. మీ జీవితంలో అప్పుడున్న లేమి ఇప్పుడు సాక్ష్యం అవును గాక. మీ బలహీనత ఇప్పుడు దేవునికి సాక్ష్యంగా ఉండును గాక. ఇట్ విల్ టేక్ టైమ్, బట్ గాడ్ విల్ టర్న్ అరౌండ్ థింగ్స్. సో వై డు ఐ సెలబ్రేట్ క్రిస్మస్? దేవుడికి గాడ్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్. అయ్యో నేను ఏం చేయలేను అని దేవుడు కూర్చొని లేదు. హీ కెన్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా మరొకసారి లేదు. అంటే మనం ఇది అవ్వలేదు, దేవుడు ఇది అవ్వలేదు, ఇది అవ్వలేదేంటి, ఇలా ఎందుకు అయ్యింది అని దేవుడు కూర్చొని ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు ఏం ఆలోచించట్లేదు. హీ హ్యాస్ మిలియన్ వేస్ టు డూ మిలియన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ ద ఎబిలిటీ టు బిలీవ్. సో వై డు ఐ సెలబ్రేట్ క్రిస్మస్? ఏదో మనంలో ఎక్కడైతే దేవుని ప్లాన్ మిస్ అయిందో, ఆర్ ఆడమ్ చేసిన తప్పుని బట్టి, గాడ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ 2000 years ago. ప్లాన్ నడుస్తానే ఉంది. చూడండి, ఆదాం పాపము చేసిన వెంటనే వాట్ డిడ్ గాడ్ సే? యూ షల్ నాట్ ఈట్ ఫ్రమ్ దిస్ ట్రీ అన్నాడు. ఆ ట్రీ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. గుడ్ అండ్ ఈవిల్ అంటే ఏంటి? కాన్షియస్. అదేంటి? కాన్షియస్ అంటే దేవుడు మనిషిని సృష్టించారు, కానీ ఆ కాన్షియస్ అన్న బ్యాటరీ వైర్లు తీసి సృష్టించాడు. రైట్? ఎందుకంటే మంచి చెడువు దేవుడి నుంచే తెలుసుకోవాలి మానవుడు. ఇప్పుడు కాన్షియస్ ఏంటి తెలుసా? మీ మనస్సాక్షి ఏదైతే రాంగ్ అంటుందో నేను కరెక్ట్ నా మనస్సాక్షి కరెక్ట్ అంటుంది. నా మనస్సాక్షికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీకు రాంగ్ అనిపించచ్చు. ఎస్ ఆర్ నో? దట్స్ వై ఆర్ కాన్షియస్ ఇస్ డిఫరెంట్. దేవుడు మన కాన్షియస్ ద్వారా కాకుండా ఆయన వాక్యము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆదాము అక్కడ పాపం చేశాడు. అంటే దిగంబరంగా ఉన్నప్పటికీ కూడా దే డిడ్ నాట్ ఫెల్ట్ ఇట్ వాస్ సిన్. కెన్ సంబడి ఆన్ ద ఫ్యాన్స్ ప్లీజ్? ఓకే, వాళ్ళకి పాపం అనిపించలేదు. ద డే దే ఏట్ ద ఫ్రూట్, ఓ వి ఆర్ నేకెడ్ అని దాచుకున్నారు. దేవుని దగ్గర దాచుకునడం ఏంటి? సో అక్కడ ఏమైంది? జాగ్రత్తగా గమనించండి.
God said, let's go to Genesis chapter 3. Quick, I'll be very short. Genesis chapter 3. Can somebody shout hallelujah? హల్లెలూయా. Genesis chapter 3. ఆదాము పాపం చేసిన వెంటనే అవత్తు దేవుడు ఏమంటున్నాడో చూద్దామండి. Genesis chapter 3, let's read verse 15. Verse 13 నుంచి. And the Lord God said to the woman, can you remove king is born from behind? I will put enmity between you and the seed, and between your seed and her seed. Her seed. Seed. ఈ సీడ్ ఎవరు? ఉమెన్లో సీడ్ ఉండదు, ఎగ్ ఉంటుంది. మ్యాన్లో సీడ్ ఉంటుంది. సో రిమెంబర్ దట్. He shall bruise your head and you shall bruise his heel. His క్యాపిటల్ ఉంది, గాడ్. అంటే యేసయ్య గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆమేన్. He's talking about Jesus. టెంపరరీ. నీ నుంచి వచ్చే కుమారుడు, స్త్రీకి చెప్తున్నాడు, నీ నుంచి వచ్చేవాడు ఏం చేస్తాడంటే సాతానుని తొక్కేస్తాడు, అపవాదిని తొక్కుతాడు. అపవాది ఆయనకి టెంపరరీ బాధనిస్తాడు, కానీ ఆయన అపవాది ఓడిపోతాడు అని ప్రణాళిక ఇచ్చాడు. సో అపవాది ఏం చేస్తున్నాడంటే ఎవరు పుడతారో నేను చంపేస్తాను, ఎవరైతే పుడతాడో స్త్రీ నుంచి చంపుతానని ప్లాన్ చేశాడు. సో అయితే ఏమైందంటే కేన్ ఏబుల్లో ఎవరిది ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు? ఏబుల్ది. whose offering did God accept? Abel. So what did Satan think? Abel is the person that will destroy me. So what did the devil do? He killed Abel. Then over migli unnaru Cain. He sent him off. See, ఆ ప్రణాళిక ఎందుకు? why do I celebrate? Because God is able to execute his plan on the earth. I celebrate because God cannot do mistake in my life. I celebrate because God's plan is perfect in Jesus' name. God will execute his plan. I don't know about you, but I'm excited. Can execute his plan in my life. నేను ఎక్కడో సికింద్రాబాద్లో బండిమేట్ అనే ఏరియాలో పుట్టి పెరిగాను. ఒక హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను. క్రికెట్ ఆడుకునేవాడిని శ్రద్ధగా. కాన్వెంట్ స్కూల్లో చదివాను. ఏమో చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం. యేసుక్రీస్తుని చూస్తే బాధ అనిపిస్తుండే. ఇలాగా సిల్వ మీద ఇలా ఉంటుండే. మా చర్చ్లో మా స్కూల్లో చర్చ్ ఉంటుండే, చాపెల్. వెళ్ళి లాస్ట్గా హోలీ వాటర్ డిప్పింగ్ ఉంటుంది. ఫాదర్ సన్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం కవర్ అయిపోతుంది అనుకున్నాం. ఫాదర్ సన్ హోలీ స్పిరిటే తెలియదు మాకు. ఫాదర్ అంటే చర్చ్ ఫాదర్ అనుకున్నాం, ప్రిన్సిపల్ ఫాదర్ ఉంటుంది. ఐఎమ్ నథింగ్. కానీ ఎక్కడో భక్తి ఉండే. ఎక్కడో పుట్టానండి. 4th క్లాస్ నుంచి తాగుడు అలవాటు. మా మమ్మీ డాడీ తాగేవాళ్ళు, నేను తాగేవాడిని. మై లైఫ్ హ్యాస్ బీన్ డిఫరెంట్. డాడీ యూస్ టు గివ్ చిన్న కప్లో. ఏమైందంటే కప్పు పెరిగింది, నేను పెరిగాను. హల్లెలూయా. I'm telling you, that's how it became in my life. But one day somebody invited me to church. I came to church, gave my life to the Lord, gave my habit to God. దాని తర్వాత I'm telling you, there have been so much lack in my life. అందుకనే సంఘంలో సమృద్ధి గురించి ఎందుకు మాట్లాడతా అంటే ఆ లేమితనము చాలా దరిద్రమైన స్థలము. ఆ స్థలంలో ఎవరు ఉండొద్దు. మీరు ఆస్వాదింపబడాలనే నా ఆశ. సో వెన్ ఐ లుక్ ఎట్ మై లైఫ్, ఎక్కడి నుంచో దేవుడు ఇక్కడ నిలబడి సంఘం స్థాపించాడంటే దేవుని కృప. గాడ్ క్యాన్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్. మీరు ఏమైనా మీ జీవితంలో జాగ్రత్తగా గమనించండి. పౌలు జీవితంలో చూసినట్లయితే పౌలు దేవుని భక్తులను చంపే పౌలుని దేవుడు అపోస్తలుగా మార్చాడు. గాడ్ క్యాన్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్. మీ ఆమెను వినిపిస్తలేదండి. లెట్స్ గో క్విక్లీ టు రెవల్యూషన్ చాప్టర్ 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. యేసయ్య ఎవరు? మరియ గర్భం నుంచి పుట్టినప్పుడే యేసయ్య పుట్టలేదు. ఆయన ఎక్కడి నుంచి ఉన్నారో చూద్దాం. వీ హ్యావ్ అ బేబీ డెడికేషన్ టుడే. తార వెలిసింది ఆ పాట నుంచి సృజన్ ఇంకా అఖిల ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పాప పేరు తార అని పెట్టారు. సో వీ విల్ హ్యావ్ బేబీ డెడికేషన్. వీ హ్యావ్ అ న్యూ మెంబర్ హూ హెస్ కమ్ టు అవర్ చర్చ్. హల్లెలూయా. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 12 and 13. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు. His eyes were like a flame, can you go back, of fire, and on his forehead were many crowns. యేసయ్య forehead మీద ఎన్ని crowns ఉన్నాయండి? గట్టిగా, many crowns.
he had a name written that no one knew except himself. This is about Jesus. Amen. Verse 13. He was clothed with a robe dipped in, and his name is called the, గట్టిగా చదవండి, ఆయన పేరేంటి? దేవుని వాక్యము. ఆమేన్. ఆయన పేరేంటి? దేవుని వాక్యం. John chapter 1 verse 1. Jesus is the word of God. Amen. John chapter 1 verse 1. In the beginning was the word was with God, and the word was God. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై సో ఉండెను. మనం ఏం సెలబ్రేట్ చేస్తున్నామంటే దేవుని వాక్యము నిజ స్వరూపం అయింది కాబట్టి మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఆమేన్. దేవుడు చెప్తే దేవుడు నెరవేర్చే దేవుడు, దేవుని ప్రణాళికలు స్థిరంగా ఉండే ప్రణాళికలు. సో ఐ సెలబ్రేట్ క్రిస్మస్ బికాస్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. జీసస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద రిటన్ వర్డ్. జాగ్రత్తగా గమనించండి, ఈ బైబిల్ దేవుని వాక్యము కాదు. ఈ వాక్యాన్ని నమ్మితే, ఎప్పుడైతే నమ్ముతామో హృదయంతో, అప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది. ఆ నమ్మినప్పుడు అద్భుతాలు అవుతాయి మన లైఫ్లో. ఈ బైబిల్ అండి దేవుని వాక్యం కరెక్టే, బట్ ఈ దేవుని వాక్యాన్ని నమ్మే శక్తి, జ్ఞానం ఉంటే ద వర్డ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ అవర్ లైఫ్. బైబిల్ చేత దేవుడు నాతో ఉన్నాడు అంటే కాదు, బైబిల్ మీతో ఉన్నాడు. The word that is written must become logos. Logos ante spoken. He is the word of God. దేవుని వాక్యం అని చెప్తామండి. Let's go quickly. John chapter 9 verse 6. Isaiah chapter 9 verse 6. Jesus is from the beginning. Jesus is God. 2000 సంవత్సరాలు పశువుల పాకల పుట్టినప్పుడు యేసయ్య రాలేదు. ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. ఆమేన్. He was the word, or he is the word of God. John chapter 9 verse 6. Who is Jesus? For unto us a child is born. చాలా మంది ఏమంటారంటే ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ ఆర్ డిఫరెంట్. దేవుడు ఎక్కువ, యేసు కొంచెము తక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా తక్కువ. పీపుల్ సే గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, జీసస్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, హోలీ స్పిరిట్ ఈజ్ లెస్సర్ ఇంపార్టెంట్. నో, రాంగ్. See what the Bible says. For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulders. His name will be called, గట్టిగా, Wonderful Counselor, Mighty. What is Jesus? Jesus is, come on, గట్టిగా, Mighty God అని చెప్పండి. Mighty God. యేసే ఏమై ఉన్నారు? Mighty God. మరొకసారి, Everlasting Father ఎవరి పేరు? Jesus. గట్టిగా, Jesus. Everlasting Father ఎవరు? Jesus. So Father is in the Son, Son is in the Father. Amen. So Jesus is God. Amen. దేవుడు మన కోసం వచ్చారు, అందుకని సెలబ్రేషన్, Amen. అందుకే డెకరేషన్. Amen. మీకు నచ్చినా నచ్చకపోయినా యేసయ్య నా కోసం వచ్చారు. అన్ని కుటుంబంలో పుట్టి పెరిగాను. నేను ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్, నేను ఫస్ట్ జనరేషన్ పాస్టర్. సో ఐ సెలబ్రేట్. Amen. I don't care what you care. I care about what God has done in my life. Amen. నాట్యం ఆడతాను, పాటలు పాడతాను, గంతులు వేస్తాను, because of what Jesus did in my life. Amen. It says mighty, Jesus is God. చూపియండి అంటే ఈ వర్డ్స్ చూపిస్తే చాలు. ఎవర్లాస్టింగ్, ప్రిన్స్ ఆఫ్, ఆయన దేవుడే ఉన్నాడు. Amen. ఆయన దేవుడు. సో మనము యేసు పుట్టాను అనే బదులు దేవుడు పుట్టాను. Amen. అందుకే ఐ సెలబ్రేట్. ఎందుకు పుట్టాను దీంతో ముగించుకుందామండి. కమ్ ఆన్, లెట్స్ క్లోజ్. లుక్ చాప్టర్ 19, లూకాసు వార్త 19వ అధ్యాయం 1 verse 10, 1 to 10 క్విక్లీ. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపియైన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది.
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని Okay. అతనితో చెప్పెను. Why did the Son of God come? To seek and save that which was. Amen. So Zacchaeus was what? He was a, గట్టిగా చెప్పండి, రిచ్ మ్యాన్. ఈ రోజుల్లో కొందరు క్రైస్తవులు, పెంటికోస్టలు, భాషల్లో మాట్లాడే వాళ్ళు, బైబిల్ పట్టుకునే వాళ్ళు, యేసయ్య మీ పాస్టర్ అయి ఉండి గొప్పోనింటికి వెళ్తే మీరేం చెప్తుండే? దీపక్ ఒక్కడే మాట్లాడుతున్నాడు చూడండి. పాస్టర్ ఉట్టి గొప్పోళ్ళ ఇంటికే పోతాడు, పాస్టర్ బీదోళ్ళ ఇంటికి. అంటే మంచిగా అయింది యేసయ్య ఆ టైంలో, ఈ టైంలో లేరు, ఆ టైంలోనే ఉండే యేసయ్య. ఈ టైంలో ఉంటే గొప్పోళ్ళ ఇంటికే పోతాడు, కారు ఉన్న ఇంటికే పోతాడు, సూట్ ఉన్న ఇంటికే పోయేసుకున్న వాళ్ళ ఇంటికే పోతాడు పాస్టర్ జీసస్. మా బీదోళ్ళ ఇంటికి రారు. ఆయన వస్తే కుండలు పగలగొట్టాలా, ఆయింట్మెంట్ పర్ఫ్యూమ్ ఇస్తేనే వస్తాడు యేసయ్య. పేదవాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు యేసయ్య? ఆయన ఎంత కమర్షియల్ అంటే యేసయ్య కానుకలు ఎంత వేస్తున్నామో కూడా చూస్తున్నాడు. ఎంత కమర్షియల్ యేసయ్య చూసారా? చూసారా యేసయ్య ఎంత కమర్షియల్ అని చెప్పేవాడు. మంచి ఏంటి యేసయ్య ఈ టైంలో లేరు. ఇవ్వ సోషల్ మీడియాలో ఉంటుండే ఆఫరింగ్ పెట్టే దగ్గర కూర్చున్న పాస్టర్, ఆఫరింగ్ పిచ్చి ఉన్న దీపక్ ఒకటే మాట్లాడుతుంది. మీరు ఎక్కడో ఉన్నారు ఇంకా. పాస్టర్ గారు నా గురించి మాట్లాడుతామో మీ గురించి మీకు అలా అనిపిస్తే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నేనేం టార్గెట్ చేయట్లేదు ఎవరిని. హల్లెలూయా. ఆలోచించండి, ఎప్పుడు డబ్బే మాట్లాడతాడు యేసయ్య. ఎప్పుడు ఏమేసి ఈయన దేవుడి కుమారుడే కాదు. రిచ్ మ్యాన్ కమ్స్ టు జీసస్. వై డిడ్ ద రిచ్ మ్యాన్ కమ్ టు జీసస్? బికాస్ హీ అండర్స్టూడ్ దట్ జీసస్ ఈస్ గ్రేటర్ దెన్ రిచెస్. అందుకే డబ్బు పిచ్చి ఉండొద్దు, యేసు పిచ్చి ఉండాలా. వినిపిస్తలేదండి? యేసు పిచ్చి. అందుకే బైబుల్ సేస్ సీక్ యు ఫస్ట్ ద, యు ఆర్ సీకింగ్ ద కింగ్డమ్ బట్ యు ఆర్ నాట్ సీకింగ్ ఇట్ ఫస్ట్. పొద్దున్న లేవగానే థ్యాంక్ యూ జీసస్ అనాలా? ఆమె చెప్తారా అండి ఒకసారి? కీప్ జీసస్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. కీప్ జీసస్ ఫస్ట్. సమస్తం వెంబడిస్తుంది, మనమేమో దానికి వెనకాల వెళ్తున్నాం, అందుకే అన్ని పారిపోతున్నాయి. యూ రన్ ఆఫ్టర్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ. మేక్ చర్చ్ అటెండెన్స్ అ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్. మేక్ చర్చ్ అటెండెన్స్. ఐ విల్ బీ ఇన్ ద చర్చ్, ఐ విల్ బీ ఇన్ ద చర్చ్. వర్షం పడుతున్నా ఎవరు రాకపోయినా నేనుంటాను సర్వీస్లో. Thank God you are for you. God is first. God, everything will come in your life. To seek and save. Amen. That which the rich man is looking for Jesus because Jesus is greater than riches. Somebody shout amen. Amen. You might be rich or poor today. Jesus is greater than anything, andi. He is greater than anything. If you can understand this truth, he is greater than anything. He was a rich man but a sinner. గొప్పోడు కానీ పాపి. ఎంత డబ్బున్నా పాపాలు యేసయ్య రక్తం ద్వారానే కడగబడుతుంది. సో యేసుని చూసి ఆయన ఏం చేశాడు? పొట్టివాడు, పాపం కనిపిస్తలేడు యేసయ్య. పరిగెత్తుకుంటూ చెట్టెక్కాడు. రిచ్ మ్యాన్ చెట్టెక్కాడంటే ఆలోచించండి. ఆయన ఫోకస్ అంటే ఎవరిపైన ఉండే? జీసస్. ఈజ్ యువర్ ఫోకస్ ఆన్ జీసస్. రైట్ దిస్ డౌన్. దిస్ ఈస్ అ క్రిస్మస్ స్టేట్మెంట్ ఫర్ అస్. If you make Christmas all about Jesus, He will make it all about you. If you make Christmas all about Jesus, సంఘానికి వచ్చే ముందు క్రిస్మస్ రోజు ప్రార్థన చేసుకొని రండి. ప్రభువా, ఈ బట్టలు, ఈ మేకప్, ఇవన్నీ కొప్పులు, ఈ సూటు మీరిచ్చారు కాబట్టి, మీరు బ్లెస్ చేశారు కాబట్టి, నీవు నా దేవుడు కాబట్టి ప్రభువా, ఐ యామ్ సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే. ఒకసారి ఏమైందంటే, సుశాంత్ డోంట్ గెట్ అఫెండెడ్, ఓకే, ఈజ్ నాయిజీ, లెట్ హిమ్ బీ లైక్ దట్. ఒకసారి ఒక ఇంట్లో చిన్న పాప పుట్టిందని దే వాజ్ సెలబ్రేషన్. ఆ సెలబ్రేషన్లో పాప ఏడుస్తుందని చెప్పి తొట్టెల్లో వేస్తారు. పాప ఏడుస్తుందని తొట్టెలు వేసి అందరు, మదర్ is busy, she's a perfect host, please come, she's making the guests comfortable, the father is making everybody comfortable, and then they find out, ఎవరు అడిగారు, పాప ఎక్కడ అడిగారు, where is the baby అంటే, honey where is the baby, where is the baby, where is the baby, where is the baby? The baby was in the cradle and all the gifts were kept on the baby. It was baby's birthday but everybody forgot. Don't forget Jesus on Christmas.
Why did Jesus come? For the Son of God has come to seek and to save that which was, తెలుగులో చదవండి బ్రదర్. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎంతమంది నమ్ముతున్నారు మనమందరం నశించి వెళ్ళిపోయిన వారం మన కోసం వెతకనికి వచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? దిస్ ఇస్ వై వీ షుడ్ సెలబ్రేట్. దిస్ ఇస్ వై ఐ సెలబ్రేట్. హీ కేమ్. అంటే యేసయ్య చెప్తారు కదండి, తప్పిపోయిన గొర్రెపిల్ల, రైట్? తప్పిపోయిన గొర్రెపిల్లలో ఎవరు సంతోషంగా ఉంటారు? గొర్రె సంతోషంగా ఉంటుందా, కాపరి సంతోషంగా ఉంటాడా? In the lost sheep, who was joyful? Was the shepherd joyful or the sheep joyful? Shepherd. Jesus came to seek you. You did not go seeking Jesus. Yesu ekkada, Yesu ekkada, na Yesu ekkada, na Yesu ekkada. No, you did not go searching. He came seeking for you. My son Shekhar, where are you? My daughter Sakshi, where are you? He became searching. Sandeep, where are Ajay? Deepak, he already saw you. Okay, he's searching. He's searching. He's search. వెతుక్కుంటూ వచ్చాడు మనను. అందుకే ఆ పాట పాడతాం కదా, ఏమని పాడతాం మనము? నే వెతికి నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు అంటే నేను ఎంత స్పెషల్గా ఉంటా, నన్ను వెతుక్కుంటూ వచ్చావు తల్లి, నీకు స్తోత్రం. సో క్రిస్మస్ ఇస్ టు సెలబ్రేట్ బికాస్ యు ఆర్ స్పెషల్. హిస్ ప్లాన్ will be executed in your life. Not take much time. I'm closing. He came for you. మన దత్తకు తీసుకున్నాడు దేవుడు. ఏం తీసుకున్నాడండి? ఒక మాట చెప్తాను. పుట్టారనుకో పిల్లలు, మన చాయిస్ ఉండదు. వెన్ అ చైల్డ్ ఈస్ బోర్న్ యూ హ్యావ్ నో చాయిస్. ఆలోచించాలి, ఎలాగ ఉంటాడండి? కర్లీ హెయిర్ ఉంటారా? మై డాటర్ హ్యాస్ కర్లీ హెయిర్స్. ఐ ప్రేడ్ ఫర్ మై డాటర్. విష్ ఐ ఆల్సో హ్యాడ్ కర్లీ హెయిర్స్. My daughter has curly hairs. All she has to do is take a head bath. Excellent. I love curly hairs. I really love curly hairs. Choose my daughter. I'll show you her pics. Excellent. But she showered curly hairs. And tanto వెళ్తే బయటికి అందరు నన్ను చూస్తారు, తన పక్కన ఉంటే నన్ను చూస్తారు. నేను అనుకుంటా కానీ తను చూస్తారు because of the curly hairs. Nothing she has to do. Actually head bath. So I papa and wow, ఎంత బాగున్నాయి జుట్టు అంట, భలే మెయింటైన్ చేస్తాను. ఏం లే పప్పా, జస్ట్ టేక్ షవర్ అంట. ఐఎమ్ ఆల్సో టేకింగ్, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. నథింగ్, షవర్ చేసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు ప్రేజ్ గాడ్, గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్స్. I have a daughter who has curly hairs, amen. But I had to believe. ఫస్ట్ చూస్తే జుట్టు తక్కువ ఉంది. తక్కువ ఉంటే ప్రభు నా పోలికలు రావద్దు, ప్రభు నా పోలికలు రాదు ప్రభు, ఇందులో ప్లీజ్ ప్రభు ప్రే చేస్తే. ఐమ్ టెల్లింగ్ యు, స్మూత్ ఉంటుండే. వెన్ షీ వాజ్ కిడ్, బాయ్ ఆడుతుండేదాన్ని, కాస్త జుట్టు లేదు. ప్రభు 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 కర్లీ హెయిర్స్, కర్లీ హెయిర్స్, కర్లీ హెయిర్స్ చూస్తే మెల్లగా ఇట్లా ఇట్లా అంటుండే ఆర్టిఫిషియల్గా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మనకు చాయిస్ ఉండదు. ప్రభా తెల్లగా పుట్టాలి, నా తెలిసి అందరు తెల్లగా అట్లా ఏం లేదు. బట్ if you take a child for adoption, when you adopt a child, do you have a choice? Come on, do you have a choice to choose a boy or a girl? Yes. So దేవుడు మనను ఏం చేశాడు? దత్తకు. That means he saw something special in you. That's why he came to you. Amen. You are special no matter what the world says. You are special. That's why I celebrate Christmas. God will execute his plan. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు దేవుడు. ఎక్కడో క్రికెట్ ఆడుతూ ఉన్నాను, ఎక్కడో బ్రదర్ ఖమ్మంలో ఎక్కడో ఉన్నారు, ఆంధ్రాలో బ్రదర్ అశోక్ ఎక్కడో ఉన్నారు, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారు. రైట్? God choose you because you are special. Oh, you understand why we celebrate Christmas? Oh, dance out to get your pair. Some people are allergic to celebration. We are attracted to celebration. పెళ్ళికెళ్ళి పెళ్ళి అవుతుంటే అబ్బాయి అమ్మాయి ఎక్సైటెడ్గా ఉంటారు, గట్టిగా పాడండి సార్ అంటారు, మంగళమేసు నాకు అనగానే అమ్మాయి కళలో గ్లోరీ వస్తుంది. ఆ పాట వదిలిపెట్టారు. ఇంకా ఏమంటారు, పెళ్లి కుమారుడు చేసినప్పుడు ఏమంటారు దాన్ని, బ్రైడల్ షవర్, నలుగేసి నల్లగా చేయకపోతే చాలు,
నలుగేయగానే ఏమంటారు ఫస్ట్ ఆంటీలు పాట మంగళమేసు నాకు టైమింగ్ ఉండదు, ఏముండదు. మను జావ్ ఆపేస్తారు. మళ్ళీ ఒక అంటారు, ఆంటీ ఎత్తుతారు పరమా పవిత్ర. పెళ్ళికి వచ్చే వాళ్ళు ఎవరైనా సాడ్ ఉంటే ఇక మనకు తెలియదు. కానీ పెళ్ళికొడుకు ఎట్లుంటాడు? ప్రవీణ్ని చూడాలా, ప్రవీణ్ పెళ్ళిలో ఆనందానికి కళ్ళలకే నీళ్ళు వచ్చేస్తుంది. అందరూ శ్రీలేత అయితే నవ్వుతుంది ఇట్లా వచ్చా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ప్రవీణ్ పెళ్ళిలో ప్రవీణ్ తాళి తెచ్చిన దారం తేలే, తీసేసుకో వేసే రింగ్ నాది ఇచ్చి వేసేసే మళ్ళీ తర్వాత ఇవాళ రింగ్ అన్న మా ఎంగేజ్మెంట్ ఉన్నాయన్న. అప్పుడే దేవుని స్తోత్రం వచ్చేసింది, తెచ్చిచ్చేశారు. అందుకే ఉంటాయి రింగ్స్ ఇట్లా, మీకు తెలుసా? అర్జెంటుగా కావాలంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారంటేనే. అంటే సెలబ్రేట్. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత సైన్ కొట్టిన తర్వాత వదులుతలేడు శ్రీలతని, వదిలితే ఇప్పుడు వదులుతలేదు. ఇట్లా ప్రవీణ్ రాగా శ్రీలత వచ్చేస్తే, శ్రీలత రాగా ప్రవీణ్ వచ్చేస్తే. దట్ ఈస్ సెలబ్రేషన్ అండ్ జాయ్. పెళ్ళిలోనే అట్లుంటే రక్షణ ఇచ్చిన దేవుడు వస్తే ఇంకెలా సెలబ్రేట్ చేయాలండి? సెలబ్రేట్. హల్లెలూయా, హీ కేమ్ ఫర్ యూ. మీకు అనిపిస్తుండొచ్చు నా జీవితంలో ఏమీ మంచిగా అవ్వట్లేదు. ఒక్క మంచి విషయం ఏమైందంటే దేవుడు నిన్ను, గాడ్ సా సంథింగ్ స్పెషల్ ఇన్ యూ. ఫర్ దట్ రీజన్ యూ కెన్ సెలబ్రేట్. హీ కేమ్ టు డై. He came to die so that we can live forever. Did you learn something this evening?